హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. అయితే ఈవినింగ్ డిన్నర్ కింద నేనైతే పన్నీరు అండ్ ఆలు పరోటా చేస్తున్నాను. దానికి కావాల్సింది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను పిండి తీసుకుని ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకుని, వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. నిదానంగా కొంచెం వాటర్ వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాను చూడండి. అయితే నేను ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చినాక దీనికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలైతే హాల్లో హోంవర్క్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇలా పిండిని మొత్తం ముద్దగా చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు దానికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ముందుగానే ఆలూనైతే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పన్నీర్ని తురుముకుంటున్నాను. పన్నీర్ అయిపోయినాక ఇంకా ఆలూను కూడా తురిమేసుకుని రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సినవి అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం 2 పచ్చిమిర్చీలు కూడా వేసుకున్నాను. వాటిని అన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్టు అంటే రుచికి సరిపడా ఆల్రెడీ నేను గోధుమ పిండిలో వేసుకుని కలుపుకున్నాను. ఇంకా అది స్టఫింగ్కి కావాల్సినంత వరకు వేసుకుని కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం అంతా కారము వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అయితే డ్యూటీ నుంచి వచ్చినాక నేను ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా సరే కొంచెం వెరైటీగా చేయడానికే ట్రై చేస్తానండి. ఇప్పుడైతే ఇంకా నేను పరోటా రెడీ చేసుకుంటున్నాను. ముందుగా కొంచెం పిండి వేసుకుని ఇలా మామూలుగా మన చపాతీలా చేసుకుంటామేను. చపాతీలా చేసేసి చపాతీలా కొంచెం పిండి వేసుకుని చేసుకోవటమేనండి. చపాతీకి అలా కొంచెం పెద్దగానే చేసుకుని చపాతీ దాంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి. అయితే మార్నింగ్ టైంలో అయితే అండి నాకు కుదరదు. అందుకని మార్నింగ్ టైం అయితే ఏదో మేము సింపుల్గానే చేసేసుకుని వెళ్ళిపోతాము. పిల్లలు నేను అందరం వెళ్ళిపోవాలి ఒక్కసారిను. ఇంక ఇంట్లో ఎవరు ఉండమన్నమాట. మార్నింగ్ అయితే ఒక కర్రీ, అన్నం వరకు వండేసుకుని వెళ్ళిపోతాము రెడీ చేసుకుని. ఇప్పుడైతే స్టఫింగ్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను దాంట్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని 4 వైపులా చక్కగా మడుచుకుని తీసుకుంటే పై తీసేసేయొచ్చండి. లేకపోతే దాంట్లోనే పెట్టుకుని చేసుకోవాలి. ఇలా 4 వైపులా ఇంకా స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా అలా ఒత్తేసుకుని 4 పక్కల చక్కగా మళ్ళీ కర్ర వేసుకుని చపాతీ కర్ర పెట్టి సాఫ్ట్గా, మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా మెల్లగా దాన్ని చపాతీలా రోల్ చేసుకోవాలి. కొద్దిగా పిండి వేసుకుని మళ్ళీ నిదానంగా చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ చేసామంటే అండి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసిద్ది. అందుకని నిదానంగా చేసుకోవాలి. ఇలా నిదానంగా చేసుకుంటున్నాను నేను. అయితే చాలా బాగా వచ్చాయండి పరోటాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మనం బయట కొనుక్కున్నటికంటే కూడా ఇంకా చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. మా చిన్న అబ్బాయికి అయితే చాలా నచ్చినాయి. మేమంటే ఆల్రెడీ బయట ట్రై చేసాము. బయట ట్రై చేసి ఇంట్లో చేసుకుంటే బయట దాని మీద మన ఇంట్లోనిదే చాలా టేస్టీగా ఉందన్నమాట. అందుకని మా చిన్న అబ్బాయి అన్నాడు చాలా టేస్టీగా ఉన్నాయి, బయట వాటి మీద మనయే బాగున్నాయి అని చెప్పాడు. మా పెద్ద అబ్బాయి కూడా బాగుందన్నాడు. ఇద్దరికి చాలా నచ్చినాయి. వాళ్ళైతే ఇద్దరు చెరుకు 2 తినేసేసారు బాగున్నాయి అని. ఇంకా కర్రీ అయితే ఏం చేసుకోలేదండి. ఓన్లీ పరోటా వరకే చేసుకున్నాం మేము. అప్పటికే టైం చాలా అయిపోయిందండి. 9:30, 10 అయిపోయింది మేము తినేసరికి. ఎందుకంటే షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అమ్మని తీసుకుని వచ్చేసరికి నాకైతే లేట్ అయిపోయింది. ఇదంతా స్టఫింగ్ ఇదంతా ముందే తయారు చేసి పెట్టుకుని వెళ్ళాను, కానీ వచ్చి చేసుకుని మళ్ళీ కాల్ చేసేసరికి చాలా టైం అయిపోయిందనమాట. మేము తినేసరికి చాలా నైట్ అయిపోయింది. ఇంకా అందుకని కర్రీ అయితే ఏం చేసుకోలేదు. ఓన్లీ పరోటా వరకు చేసి మేము తిన్నాము. అయినా ఒక్క పరోటా అయినా సరే చాలా బాగుంది. ఇలా అన్నిటినీ ఇలా చేసేసుకోవాలండి. మంచిగా చేసుకుని పక్కన పెట్టేసుకుని కాల్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి అండి మీ ఇష్టం అండి, వేస్తే వేయండి లేకపోతే లేదు, అది ఆప్షనల్. నేనైతే వేసాను కానీ తర్వాత వేయకుండా ఉండాల్సింది అనిపించింది.
ఎందుకంటే అది తగులుతూ ఉండిద్ది కదా చపాతీ చేసేటప్పుడు అయితే, అందుకని చెప్పి వేయకుండా ఉండవలసిందేమో అనిపించింది. అయినా పర్లేదు, నాకైతే బాగా వచ్చినాయి చపాతీలు పరాటాలు. మీరు కూడా వేస్తే వేసుకోండి, అది మీ ఇష్టము, లేదంటే లేదు, వదిలేసేయండి. ఇంక ఇక్కడైతే చేయటం అయిపోయిందండి నాకు పరాటాలు. ఇప్పుడైతే ఇంకా నేను కాల్చుకుంటున్నాను. ముందుగా అయితే పెనం పెట్టుకున్నాను, బటర్తో కాల్చుకుంటున్నానండి. బటర్ ఉంటే బటరు, లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి, ఇంట్లో ఏదైనా మన ఇష్టం అండి. నేనైతే బటర్ తీసుకున్నాను, బటర్ తోటి కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. నిదానంగా కాలనివ్వాలి, ఎందుకంటే లోపల స్టఫింగ్ కూడా మంచిగా మగ్గాలి కాబట్టి నిదానంగా సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇప్పుడైతే నేను దానిపైన బటర్ అప్లై చేసుకుంటున్నాను. మేమైతే సంగం డైరీ నుంచి బటర్ తెచ్చుకున్నామండి. దాన్ని అయితే రెండు వైపులా అప్లై చేసుకుంటూ పైన లోపల రెండింటిని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కాల్చుకుంటూ ఉండాలండి, లేదంటే లోపలైతే స్టఫింగ్ ఉడకదు. కాబట్టి నేను సిమ్లో పెట్టుకుని నిదానంగా కాల్చుకుంటుంటే మంచిగా ఉడికిద్ది. ఇంకా అయితే అండి, మార్నింగ్ హడావిడిగా వెళ్ళిపోతాం కదా, ఏదో సింపుల్గా కానిచ్చేసుకుంటాము వంట అయితే. నేను డ్యూటీకి వెళ్తాను, అమ్మ షాప్కి వెళ్ళుద్ది, పిల్లల స్కూల్కి. మార్నింగ్ చలికాలం కాబట్టి లేవబుద్ధి కావట్లేదు కాబట్టి నేనైతే 6:30కి లేస్తున్నానండి. మా అమ్మగారు అయితే 6కి లేస్తారు. అమ్మ లెగవంగానే కొంచెం టీ పెట్టి ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్లోకి వాటర్ కాస్తారు. కాసిన తర్వాత మిగతా పని మేము ప్రిపేర్ చేసుకుంటాము. ముందు లేవగానే కొంచెం నీళ్ళు తాగేసేసి, టీ అయితే ఫస్ట్ మాకు టీ పడిపోవాల్సిందేనండి పొట్టల్లో, ఎందుకంటే అది ఎప్పటి నుంచో అలవాటు మాకు. ముందు టీ తాగేస్తాము, తర్వాతే ఏ పనైనా సరే. టీ తాగేసిన తర్వాత ఇంకా వంట పనిలో దిగుతామన్నమాట. వంట నేనైతే అమ్మకి రైస్ కడిగిచ్చేస్తే పొయ్యి మీద పెట్టేసిద్ది. ఆ తర్వాత కూరగాయలు కట్ చేసి ఇస్తాను. ఇంకా అమ్మ కర్రీ అయితే చేసేస్తారు, ఏదనుకుంటే అది ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటాము. అవి అయితే కట్ చేసి ఇచ్చేస్తాను, ఇంకా అమ్మ కర్రీ చేస్తారు. ఈలోపు నేను పిల్లలకైతే కావాల్సినవన్నీ నేను రెడీ చేస్తాను. వేడి నీళ్ళు పెట్టడము, ఇంకా బాటిల్స్లో వాటర్ పోయటము, వాళ్ళని నిద్ర లేపటం, వాళ్ళని బాత్రూమ్స్కి పంపించటం, ఇంకా వాళ్ళకి నీళ్లు పెడతాం, వేడి నీళ్ళు బాత్రూంలో, ఇలాంటి పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. ఇలా చేసుకుని హడావిడిగా రెడీ అయ్యి వెళ్తామన్నమాట. అమ్మ అయితే ముందు వెళ్ళిపోతారు షాప్కి. ఇలా పిల్లలకి రెడీ చేసేసి తర్వాత అమ్మ కర్రీ చేసేసినాక నేను ఇంక లంచ్ బాక్సులు ప్యాక్ చేసేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తానండి. అమ్మకి టిఫిన్ ఇచ్చేసి, అమ్మకి టిఫిన్ వేసి బాక్సుల్లో పెట్టి పంపించేస్తాను. అమ్మ వెళ్ళిపోయినాక ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టి పాలు ఇచ్చేసి నేను కూడా టైం ఉంటే టిఫిన్ చేస్తానండి, లేదంటే వెళ్ళిపోతాను. కుదిరితే బాక్స్లో పెట్టుకుని వెళ్తాను, అది ఒక్కొక్కసారి గుర్తుంటే తీసుకెళ్తాను. మొన్న ఒక రోజు అయితే బాక్స్లో పెట్టుకుని కూడా మర్చిపోయి వెళ్ళిపోయిన రోజు ఉందండి. మొన్న అయితే నేను మళ్ళీ డ్యూటీ దగ్గరికి వెళ్ళినాక నాకు గుర్తొచ్చింది, అయ్యో టిఫిన్ పెట్టుకుని బాక్స్లో ఇంట్లో పెట్టి మర్చిపోయి వచ్చానే అనిపించింది. ఇదిగో చూసారు కదండి, పరోటా అయితే ఎలా కాలిందోనో, మంచిగా గోల్డెన్ కలర్లో చాలా చక్కగా కాలింది. మా పెద్ద అబ్బాయి ఏదో అంటుంటే నేను నవ్వుతున్నాను, అక్కడ ఏదో చెప్తున్నాను. పొంగలేదు అంటున్నాడు. అయితే మనం ఇది ఫస్ట్ టైం కదలే, అయినా చాలా టేస్టీగా వచ్చినాయండి పరోటా, పొంగకపోయినా సరేను. ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో పొంగుతున్నాయండి, మంచిగా కాల్చుకున్నాను. పొంగినవి కూడా పరోటా అయితే మంచిగాను, అంటే అంత బాగా ఏం పొంగలేదు కానీ పర్లేదు, బాగా వచ్చినాయి పరోటాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మా అమ్మకు కూడా నచ్చినాయి. మా అమ్మ ఇలాంటివి తినరు పెద్దగాను, అలాంటిది మా అమ్మకు కూడా నచ్చినాయి, చాలా బాగున్నాయి అని చెప్పి ఇష్టంగా తిన్నారు. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో పరోటా, గోల్డెన్ కలర్లో వచ్చింది. అయితే ఇలా అన్నీ కాల్ చేసుకున్నానండి ఫాస్ట్గాను. ఇంకైతే తినడమేను ఆలస్యము, తినడానికైతే కూర్చున్నాము. పిల్లలకు పెట్టించేసి నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మా అబ్బాయికి కూడా బాగున్నాయి అని చెప్పాడు. ఇక్కడైతే మా అమ్మగారు కూడా చెప్తున్నారు బాగున్నాయి అని. నిజంగా బాగున్నాయి అండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.